ఈశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురు. ఇందిరమ్మ రాజ్యం అనగానేమి? ఈ ప్రశ్నకు ఎవరికన్నా జవాబు ఎరికిన అనొల్లా ఇన్నొద్దులు తెలియలేదు, కానీ ఇప్పుడిప్పుడే చాలా మందికి జవాబు దొరుకుతుంది. ఇందిరమ్మ రాజ్యం అనగా అందరూ సమానం కానే కాదు, కొందరు ఎక్కువ కొందరు తక్కువ, పెద్దోళ్ళు మీద చిన్నోళ్ళు కింద. ఇగో గిట్లనే చెప్పుకుంటున్నారు చాలా మంది. అగో ఈ ఎక్కువ తక్కువ ఏందో జర మీరు కూడా చూడుర్రి. ఇందిరమ్మ రాజ్యం చూసి మీరు షాక్ కాకుంటే నన్ను అడుగుండ్రి, ఆస్క్ మీ. ఫస్ట్ ఈ వరుస చూడురొల్లా మంచిగా చూడాలి, ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడున్నారో. ఇది చూసినాక ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అర్థమైతది అని అంటుండ్రు. చూసిర్రు కదా, మన యాదాద్రి గుడిలనొల్లా మంత్రులు పోయిర్రు. అటు సీఎం రేవంత్ రెడ్డి సారు, పక్క పొంటి సారు ఇంటామే, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. సీఎం సార్కు ఇటు దిక్కేమో కోమటిరెడ్డి సారు, కింద పీట మీదనేమో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సారు, అటు దిక్కు కొండా సురేఖక్క. ఈ వరుస వీళ్ళు కూసున్న తరీక చూసినాక పురాగ సంజయ్య ఉంటది. ఇగో ఇది మన షెయి పార్టీల బట్టి విక్రమార్క సార్కిచ్చే ఇజ్జతి. గిట్లనే అనిపించిందోళ్ళ దళితులందరికీ. మంచిగా వాళ్ళేమో కుర్చీలో కూసున్నారు, అటు బట్టి సారేమో కింద పీట మీద కూసోబెట్టిర్రు. బీసీ మంత్రి సురేఖక్క కూడా కింద పీట మీదనే కూసునే. ఇక ఇట్లా చూసినాక దళితులు బీసీలు మస్తుల బాధపడ్డరోల్లా. వాళ్ళ గుండె తన్లాడింది. సరే బట్టిసారు లేటే వచ్చిండు అనుకుందాం, యాళ్లకు వాడ కుర్చీ లేదని అనుకుందాం. మరి బట్టిసార్ అంటే డిప్యూటీ సీఎం ఆయే, సీఎం తర్వాత సీఎం. మరి అంతటి మనిషి వచ్చినప్పుడు ఇటు దిక్కున్న కోమటిరెడ్డి సారో అటు దిక్కున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారో లేచి బట్టిసార్కు సీట్ ఇయ్యచ్చు కదా. అట్లా ఇయ్యలే, కిందనే కూసోని అన్నట్టు చేసిరట. అరే బట్టిసారు చిన్న కులం అయితే ఆయనను మరి గింతగనము అవమానం చేయొచ్చునా? అసలు డిప్యూటీ సీఎం ఉన్నా గాని వాళ్ళ కళ్ళు సల్లవర్తలేవు కదా అని గరమైతున్నారు దళిత సంఘపోళ్ళు. గిదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మార్పు అంటే వాళ్ళు మీద కూసునుడు, వీళ్ళను కింద కూసోబెట్టుకునుడు, ఇదేనా అని గరమైతాన్రు. ఇవాళ మా వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర. వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. కాదబ్బా ఏమన్నా అంటే కోపం గాని, అసలు చెవులల్లో ఇయర్ ఫోన్స్ ఉంటే సోయే ఉండదా అనొల్ల మనుషులకు? రాను రాను మరీ అధ్వానం అయి పాడైతుండ్రు. లేకుంటే ఏంది మరి? అరే ముఖమో కాడ మనిషో కాడ కండ్లో జాగల, అసలు వెనక ముందు చూసుకోరు. అసలు ఆ ఫోన్లలో గంతగానం ఏముండి పాడైతుందో నాకు అర్థం కాదు. హగో ఈ పోరడు చూడుర్రి, ఫోన్ల తలకాయ పెట్టి ఏం చేస్తున్నాడో ఆఖరికి. అయితే ఇప్పుడు మనం ఈ రైలు బండి నడుపుతున్న డ్రైవర్ దగ్గర ఉన్నాం. అద్దంలోకెళ్ళి చూడుర్రి, దూరం నుంచి ఏమైనా కనబడుతుందా మీకు? పట్టాల మధ్యలోకెళ్ళి ఒక మనిషి నడుచుకుంటా పోతుండు. కుయ్ కుయ్ అని హారను కొట్టినా పోతలేడు కదా. మంచిగైంది గట్లనే కావాలి. ఇంకో 4 సర్వనుండే వాణ్ణి, లేకుంటే ఏందొల్లా కాదు. చెవులల్లగా హెడ్ ఫోన్లు పెట్టుకుంటే లోకమే మర్చిపోతారా కథ గాని. అరే మనం ఏడున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎటు పోతున్నాం, వెనకేమున్నది ముంగటేమున్నది గదేం చూసుకోరా? గంత సోయి లేకుండా ఉంటారా కథ గాని. అసలు ఆ ఫోన్లో ఏమున్నది కావచ్చు గంతగనం? ఎవరితోనన్నా మాట్లాడుతుండా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసుకుంటా మురిసిపోతుండా? కథకున వాడెత్తు. అరే ఫోన్ చూసుకుంటే చూసుకొని ఎవడద్దంట లేడు,
కానీ పానాలు గాలిలో పెట్టి ఫోన్ల తలకాయ పెడితే ఏందన్నట్టు. ఇంకా నయం, ఈ రైలు బండి డ్రైవరు హుషారున్నాడు. బండి స్లోగా పోతుంది కాబట్టి సరిపోయింది, నడిమిట్లనే ఆపిండు. అదే గట్లనే దంచక పోతే ఎట్లుండు కదా, 3 ముక్కలవు కావచ్చు. అంతేనా కాదా? అందుకే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏందంటే, ఫోన్లల్లా సెల్ఫీలు తీసుకుంటారా, రీళ్ళల్లా కళా పోషణలు చూయించుకుంటారా మీ ఇష్టం. కానీ ఏది చేసినా జర సోయితోని చేయుర్రి. సోయి లేకుండా కయాలు తప్పిన పనులు చేస్తే ఆఖరికి మీ ఫోటోకు దండేసి దండం పెట్టవలసి వస్తుంది అని చెప్తుండల్లా ఈ బండి డ్రైవరు. కరీంనగర్ ఈ పేరు ఇన్నా, ఈ పట్నం గురించి మాట్లాడినా మనకు కేసీఆర్ సారే మనసులో మెదులుతాడు. మన తెలంగాణ కొట్లాటనే యాదికొస్తుంది. కరీంనగర్ గడ్డ మీద మన కేసీఆర్ సారు ఎత్తిన పిడికిలి కండ్ల ముందు కనబడుతుంది. కరీంనగర్ అంటే పోరాటాల గడ్డనే కాదు, తెలంగాణకు ఊపిరి పోసిన నేల. ఈ నేల మీద మన కేసీఆర్ సారు మల్లో మల్కా జంగ్ సైరన్ మోగిస్తున్నాడు. బహిరంగ సభ పెడుతున్నాడల్లా. పాండ్రి ఆడికే పోయి చూసేసొద్దాం మనం. జనకరి జనారే, కరీంనగర్ చెలోరే. గులాబీ దామ్దాం మళ్ళా షురు అయింది. కర్నగర్ గడ్డ మురిసిపోతుంది. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓట్ల ప్రచారం మన కేసీఆర్ సార్ కర్నగర్ గడ్డ నుంచే షురూ చేస్తుండు. ఇప్పుడు కరీంనగర్ లో ఎటు చూసినా గులాబీ జెండాల రెపరెపలే కనబడుతున్నాయి. జబ్బకు సంచి, చేతుల జెండా పట్టుకొని గులాబీ సైన్యం కరీంనగర్ తోవ పడుతుంది. ఖాళీ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ కేసీఆర్ సార్ కరీంనగర్ సభ దిక్కు దేశంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు నజరేసిర్రు. అన్నట్టు కరీంనగర్ తోని మన కేసీఆర్ సార్ కు ఎంత సెంటిమెంట్ ఉన్నదో, ఈ పట్నం మీద మన సార్ కు ఎంత పాయిరం ఉన్నదో సపరేట్ గా చెప్పవలసిన పని లేదు. తెలంగాణ అంతా ఎరికే. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పెట్టిన సింహగర్జన సభ నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష దాకా అన్ని కర్నగర్ గడ్డ నుంచే స్టార్ట్ చేసిండు మన కేసీఆర్ సారు. తెలంగాణ కోసమే కాదు, తెలంగాణ తెచ్చుకున్నాక ఏ ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కరీంనగర్ జిల్లా నుంచే స్టార్ట్ చేసేది. ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత అదే కరీంనగర్ గడ్డ మీద మన కేసీఆర్ సారు జంగ్ సైరన్ మోగిచ్చిండు. ఎంపీ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ పని అయిపోయింది, గెలుచుడు కష్టమని కొందరు ఏమేమో అంటుర్రు కదా. అసలు భూమి మీద ఆగితే ఒట్టు. అగో అసొంటోళ్లకు మన కరీంనగర్ గడ్డ నుంచే మూతోడు జవాబు చెప్తాడు కేసీఆర్ సారు. అబద్ధాలను, మన తెలంగాణ మీద నడుస్తున్న కుట్రలను బయట పెడతాడు. కేసీఆర్ సారు సభ పెడితే ఎట్లుంటదో లోకానికి అంత ఎరికే. లక్షల మంది జనం సద్దులు కట్టుకొని సొంతంగా ఛార్జీలు పెట్టుకొని మరీ వస్తారు. కేసీఆర్ సార్ మాటలను దగ్గర నుంచి వినేదందుకు తండ్లాడుతుంటారు. అసోంటిది అప్పటి సింహగర్జన అసోంటి సభ మళ్ళా ఇన్నాళ్లకు ఇదే కరీంనగర్ లో పెడుతుంటే ఇంకెట్లా రావాలే జనాలు కదా. ఇప్పటికే తొవ్వలన్నీ కరీంనగర్ దిక్కే పోతున్నాయి. ఈ గులాబీ జాతరతోని కాంగ్రెస్ బీజేపీ లీడర్లకు నిద్ర కరువు అవుతుందట. నిజం చెప్తాన్నా, అసలు రైలు బండ్ల ప్రయాణం అంటేనే అదో పెద్ద భారతం వల్ల. ముఖ్యంగా అటు మీది బాజుకు పోయే ఎక్స్ప్రెస్ బండ్లు ఉంటాయి కదా, ఇక వాట్లల్లో కూసుంటే నరకం అంటే నరకం వల్ల. అసలు మనం కూసుందామంటే జాగుండనే ఉండదు. ఇక ఇది జాలదని పాన్ పరాగులు, కైనీలు, గుట్కాలు, తంబాకులు, వామ్మో నాకైతే కక్కొచ్చి పాడవుతుంది. ఇక ఇది జాలదని సీట్ల కోసం కొట్లాటలు. ఆగో గీ రైలు బండ్ల చూడుండ్రు వల్ల కథ ఎట్లున్నదో. చిన్నదే ముచ్చట కానీ చూడుర్రి, ఇసోంటి మీకు కూడా అప్పుడప్పుడు ఎదురైతాయి. ఇగో ఈడ చూడుర్రి. వామ్మో, ఈ అక్క గల్లవట్టి మరి సీరియస్ గా డాగు పెడుతుంది కదా. గల్లవట్టి గుంజన అంటే ఈయన మూతి పండ్లు 33 వక్కలైనా అవుతాయి కావచ్చు. అక్క గంత గరంలున్నది మరి. అక్కనే కాదు, ఈమె బిడ్డ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది కదా. అన్నట్టు ముచ్చటేందో మీకు పురాగా సమజయ్యే ఉంటది కదా. అయినా షార్ట్ కట్ల చెప్తా. ఇది గోరఖ్పూర్ రైలు బండట. జనాలు ఎక్కిర్రు, సీట్లు దొరికేటోళ్లకు దొరికినాయి, దొరకనోళ్ళు నిలబడ్డరు. కొందరు ఇగో గిట్ల మీద కూర్చున్నారు. ఇక పాపం వీళ్ళకు సీటు దొరకలే, కానీ సామాను ఉన్నది. మరి మీదున్న సీట్లు సామాను పెట్టేదందుకే కదా. కానీ పైల్వానేమో ఆరాంసే కూర్చున్నాడు, లెమ్మంటే లేచులేదు. నేను ఇట్లనే వండుకుంటా, నా ఇష్టం అని బైస్ చేసిండట. అరే కూసుంటే కూసుందువు గాని సామాను పెట్టాలరా సామి అని చెప్పినా ఇనులేదు. మరి ఎంతసేపని ఓపికతోనుంటదోల్లా బీపీ లేచింది, గిట్ల పని పట్టింది.
అసలు ఎక్స్ప్రెస్ రైళ్లల్లా ప్రయాణం చేసేటోళ్లకు ఇదో పెద్ద రామాయణం అవుతుందోల్లా. అరే ఆడోళ్ళున్నారు ముత్తంతా జరిగి కూర్చుంటే ఏమైతుంది? ఊహు లడాయిలు పెట్టుకుంటారు, మనసున పట్టకుండా ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడు డిషుమ్ ఫైటింగ్ చూద్దాం. అవి చూడాలంటే మనం అటు వికారాబాద్కి వెళ్ళి పోవాలి. గా ఫైటింగులు చూడడానికి వికారాబాద్కి ఎందుకమ్మా అని అంటారా? ఎందుకో చూద్దురు కానీ రాండ్రి నయం బట్టి. ఆహా అది అగో ఎట్లా పట్టిండో చూడు, ఉడుం పట్టు ఎత్తి పడేస్తుర్రు కదా. చూస్తుర్రా పైల్వాన్ల పోటీలు, అగో ఏమన్నా కుస్తీ పడుతుర్రా అసలు. అయితే పండుగలు జాతరల నాడు అటు వికారాబాద్ జిల్లా దిక్కు కుస్తీ పోటీలు నడుస్తాయిల్లా. శివరాత్రి తెల్లారి కూడా అయ్యో గిట్లా జోరుదారుగా పోటీలు నడిచినాయి. మన తెలంగాణ పక్క రాష్ట్రం ఆంధ్ర అటు కర్ణాటక రాష్ట్రాల నుంచి కుస్తీ వీరులు వచ్చారు. కుస్తీ వీరులు ఎవరి దమ్ము ఎంత ఉన్నదో గిట్లా చూపించుకున్నారు. ఈ పోటీలను చూసేందుకు కూడా ఎక్కడెక్కడికల్లో జనాలు వచ్చిర్రు. వాళ్ళు కుస్తీలు పడుతుంటే వీళ్ళు సంబరపడు అన్నట్టు గెలిచిన వాళ్ళకు పత్తుల బంగారం కూడా ఇచ్చిర్రటనోళ్ళు. కానీ ఏ మాట కామాటనుల్లా. ఈ కుస్తీ పోటీలు మన తాతల కాలం నాటి ఆటలు. ఈ సెల్ ఫోన్లు టెక్నాలజీలు వచ్చిన కాంచెలి వెనుకటి ఆటలన్నీ మాయమవుతున్నాయి. ఆటలైనా పోటీలైనా అన్ని ఫోన్లలోనే నడుస్తున్నాయి, అంతేనా కాదా? కానీ కుస్తీ ఆటలు అట్లా మాయం కావద్దని వీళ్ళు తన్లాడిర్రు. పెయ్యంత దెబ్బలు తిన్నా ఈ ఆటలను గిట్లా కాపాడుకుంటుర్రు. గ్రేట్ కదా, శబ్బాష్ అనూరి మరి. సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.